నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఇవాళ ఉదయం 41 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు చేరింది. బస్సు అలుగునూరు దాటి కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్ ప్రశాంత్ బస్సును రోడ్డు పక్కన ఆపేశారు. బస్ ఎక్కిన 10 మినిట్స్ తర్వాత అంటే బస్ నుంచి ఏదో స్మెల్ రావడం స్టార్ట్ అయింది. సడన్గా డ్రైవర్ ఎమర్జెన్సీ బటన్లోకి ఇమీడియట్గా కిందికి దిగమన్నారు. మొత్తం బస్ స్టార్ట్ కింద నుంచి మొత్తం స్మోక్ రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత కిందికి వచ్చి ఇమీడియట్గా ఎక్స్టింగ్విషర్ వాడాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వలేదు. కిందికి వచ్చి 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటే దాని తర్వాత స్ప్రే చేస్తాం. దాని తర్వాత వెనకాలనే సపోర్ట్గా వాటర్ ఉంటే వాటర్ స్ప్రే చేస్తాం. ఆ తర్వాత అంతే మొత్తం కింద డిక్కీలో లగేజ్ మొత్తం బయటకు తీసుకెళ్ళాం. 8 o'clock అరౌండ్ 7:50 ఆ టైం 8 o'clock బస్సు బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది. ఫుల్లీ ఛార్జ్ అయ్యి బయలుదేరింది. ఇది హైదరాబాద్ వెళ్తుంది. యాక్చువల్గా స్టార్ట్ అయిన 20 మినిట్స్లోనే ఫైర్ క్యాచ్ అయింది. డ్రైవర్ గుర్తించి అప్రమత్తం అయ్యి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి అంటే ఫైర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసిండు. కానీ అతని వల్ల కాలేదు. ఇంకొక ఇక్కడ దగ్గరలో ఉన్న బంక్కి వెళ్ళి కూడా ఆయన ఫైర్ ఎక్స్టింగ్విషర్ తెచ్చి ట్రై చేసిండు. అప్పటికే మంటలు ఎక్కువ అవడంతో వాళ్ళు ఆ డ్రైవరు మిగతా ప్యాసింజర్స్ని అప్రమత్తం చేసి దించేసిండు. ఈ విషయంలో డ్రైవర్ని మనం అప్రిషియేట్ చేయాలి. డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ప్రాణహాని కలగకుండా చేసిండు. దీని ఫర్దర్ దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు ప్రకారం మేము హయ్యర్ అఫీషియల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దాన్ని బట్టి ఫర్దర్ చర్యలు. ప్రమాదం ఇప్పుడే మనం ఇన్వెస్టిగేట్ చేసి చెప్తాము. బ్యాటరీస్ ఫుల్లీ ఛార్జ్ అవ్వడం వల్ల ఫైర్ క్యాచ్ అయినప్పుడు మొత్తం బ్యాటరీస్ డిశ్చార్జ్ అయ్యే వరకు దాన్ని మనము కంట్రోల్ చేయడం కొంచెం కష్టము. దాని గురించి మనం దర్యాప్తు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ 8 o'clock బస్సు బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది. ఫుల్లీ ఛార్జ్ అయ్యి బయలుదేరింది. ఇది హైదరాబాద్. రైట్, కరీంనగర్ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఋషికేష్ అందిస్తారు. ఋషికేష్. వరలక్ష్మి, కరీంనగర్ లో ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా సాంకేతిక కారణాలతో పూర్తిగా దగ్ధమైనటువంటి ఘటన భయాందోళనను కలిగిస్తోంది. అయితే కరీంనగర్ 2 డిపోకు సంబంధించినటువంటి సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు ఉదయం 8 గంటల ప్రాంతంలో బయలుదేరినట్టుగా మనకు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సు అలుగునూరు చౌరస్తా దాటిన తర్వాత కాకతీయ కెనాల్ సమీపంలో కొంత అదుపు తప్పినట్టుగా డ్రైవర్ గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మంటలు వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు ప్రశాంత్. ఇందులో ఉన్నటువంటి 42 మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా బస్సు నుంచి బయటకు దిగవలసిందిగా కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్సులో ఉండేటువంటి ప్రయాణికులు అందరూ బయటకు వచ్చిన తర్వాత 10 నిమిషాల్లో పూర్తిగా మంటలు అంటుకున్నటువంటి బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడికి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు మొత్తంగా కూడా ఆ మంటలు ఆర్పే ఒక ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పూర్తిగా బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ యొక్క అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు వరలక్ష్మి. ఇందులో మొత్తంగా కూడా 39 మంది పెద్దవారు, 2 చిన్నారులు, డ్రైవర్ తో కలిపి మొత్తం 42 మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఎలక్ట్రిక్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే బ్యాటరీలో ఉండేటువంటి సాంకేతిక సమస్యల కారణంగా షార్ట్ సర్క్యూట్ ద్వారా ఎలాంటి కారణాలతో ఈ బస్సు ఫైర్ యాక్సిడెంట్ కు గురైంది అనేటువంటి అంశం దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఫుల్ ఛార్జింగ్ ఉన్నటువంటి బ్యాటరీల కారణంగానే బ్యాటరీలో ఉండేటువంటి లోపాల కారణంగానే బస్సు ప్రమాదానికి గురైనట్టుగా కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఎలక్ట్రిక్ బస్సులను
ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వినియోగంలోకి తెచ్చినటువంటి నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల యొక్క ప్రమాదం కొంచెం ఆందోళనకు గురి చేస్తుంది. అయితే బ్యాటరీలతో వెళ్ళేటువంటి బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగానే పూర్తిగా ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్ ప్రశాంత్ ముందుగా పసిగట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా దించేశారు. పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి ఏదైతే ఫైర్ సంబంధించినటువంటి నైట్రోజన్ గ్యాస్ తో కూడా ఒక ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ కూడా మంటలు ఆగలేదు. పూర్తిగా బస్సు అగ్నికి ఆహుతైందని చెప్పొచ్చు వరలక్ష్మి. అయితే ప్రాణాపాయం మాత్రం లేదు. అందులో ప్రయాణిస్తున్నటువంటి 41 మంది ప్రయాణికులు, డ్రైవర్ ప్రశాంత్ తో మొత్తం మంది కూడా సురక్షితంగా ఉండడం కొంచెం ఊపిరి పీల్చుకునే అంశంగా చెప్పొచ్చు. అయితే ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు, దానికి సంబంధించినటువంటి విచారణ మాత్రం కొనసాగుతుంది వరలక్ష్మి. రైట్ ఋషికేష్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా